ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు మై షో. మామూలుగా నా ఇంటర్వ్యూలో ఒక్కోసారి స్టార్స్ వస్తారు, ఒక్కోసారి టెక్నీషియన్స్ వస్తారు. సో ఇదంతా ఒక ప్రొసీజర్, మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. అయితే ఈరోజు నాతో పాటు భగవాన్ గారు, పుల్లారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అంటే భగవాన్ గారు, పుల్లారావు గారు అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, చాలా మందికి మీ సినిమా పేర్లు తెలిసి ఉంటాయి కానీ మీరు తెలిసి ఉండరు. సో అందుకని ఫస్ట్ నేను మీ సినిమా పేర్లు చదువుతాను సార్ ఒకసారి. థ్యాంక్ యూ చదవండి. మీరు నిర్మాతలుగా తీసిన సినిమాలు ఇవి. జంబలకడి పంబ, నరేష్ గారి సినిమా, పాత సినిమా. మావిడాకులు, సముద్రం, కృష్ణవంశీ గారి సినిమా. మనసున్న మహారాజు, సీమసింహం, ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి, జూనియర్స్. ఈ జూనియర్స్ సినిమా వీళ్ళే నిర్మాతలు. అందులో పుల్లారావు గారే ఆ సినిమాని డైరెక్ట్ చేశారు. సో దీని తర్వాత వీళ్ళు తీసిన మరో సినిమా శంఖం, తర్వాత రెబల్ ప్రభాస్ గారిది, దీని తర్వాత గౌతమ్ నంద గోపిచంద్ గారితో, లాస్ట్గా రిపబ్లిక్ మూవీ సాయిధరం తేజ్ గారితో. సో ఈ సినిమా పేర్లు చదువుతుంటే సార్, ఈ సినిమాలన్నీ మాకు తెలిసినవి. మేము కనీసం రిపీట్గా చూసిన సినిమాలు చాలా ఉన్నాయి వీటిల్లో. కానీ మీ ఇద్దరు ఇంటర్వ్యూకి వస్తున్నారంటే నాకు ఎక్కడ ఒక్క ఇంటర్వ్యూ కనిపించలేదు, మీ పైన ఒక్క ఆర్టికల్ కనిపించలేదు. సో ఎందుకు ఇంత లో ప్రొఫైల్, ఇంత పెద్ద సినిమాలు తీసి ఇంత లో ప్రొఫైల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఇండస్ట్రీలో కూడా మమ్మల్ని అదే అంటారండి. మాకు ఆ పేరు ఉంది అంటే మీరు కాంట్రవర్సీలకి వెళ్ళరు, ఎక్స్ట్రాలు చేయరు, మీ పని ఏదో మీరు చూసుకుంటారు, మీరు బ్యాక్గ్రౌండ్లో ఉండి అంతా కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఉంటారు. ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు కదా, అది ఇవ్వచ్చు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే మాకు అట్లా మొదటి నుంచి పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. అది అంటే పబ్లిసిటీ చేసుకోవాలి, హడావుడి చేయాలి అనేది మాకు లేదు. మొదటగా ఆ మెంటాలిటీ లేదు, మాకు ఆ మెంటాలిటీ కాదు. అందుకనే ఎక్కడ కూడా మీకు ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ లేదండి. చెప్పాలంటే ఫస్ట్ టైం మన చౌదరి గారు మాకు బాగా పరిచయం అవడంతో మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలని ఆయన ఫాలో చేయటం వల్ల మేము ఈరోజు ఈ ఇంటర్వ్యూకి వచ్చాం నిజం చెప్పాలంటే. సార్ అండ్ మీరు ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో, ఈయన పుల్లారావు గారు, ఈయన మన భగవాన్ గారు. సో వీళ్ళిద్దరూ కొన్ని దశాబ్దాలుగా కలిసి సినిమాలు తీస్తున్నారు, కలిసే ప్రయాణిస్తున్నారు. రామలక్ష్మణులు అనుకోవచ్చేమో నాకు తెలిసి. సార్ నేను ముందుగా జంబలకడి పంబ విషయానికి వస్తాను. ఆ సినిమాని మీరు నిర్మాతలుగా తీశారు, మీతో పాటు ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారు కూడా అసోసియేట్ అయి ఉన్నారు. మీ ముగ్గురు కలిసి ట్రావెల్ అయ్యారు అంటే. అవునండి. అసలు ఆ రోజుల్లో జంబలకడి పంబ అనే ఐడియా, దాన్ని ఊహించడం కూడా అసాధ్యం. దాన్ని సినిమాగా పెడతాను, సినిమాగా తీస్తాను ఈ కథని అని ఈవీవి గారు మీతో చెప్పినప్పుడు మీరు నిజంగా భయపడలేదా ఆ సినిమా ఆ పాయింట్ ఓకే చేయడానికి? ఏమీ భయపడలేదండి. ఎందుకంటే ఇది కొత్త సబ్జెక్ట్, కొత్త పాయింట్, జనాలకి బాగా నచ్చుతుంది, మంచి కామెడీగా ఉంది అని వెంటనే ఎస్ అన్నామండి ఈవీ గారితో. అందులో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇది ఈవీ గారు ఎప్పటి నుంచో బాగా ఇష్టపడి రాసుకున్నారు. అవును. రాసుకున్నప్పుడు ఈవీ గారు నేను జంజల్ గారితో పనిచేసాం. అప్పుడు మేము ఒక సినిమా చేస్తున్నాం, మొగుడు పెళ్ళాలు అనే సినిమా. నా దగ్గర ఇలాంటి కాన్సెప్ట్ ఉందండి అనగానే ఆయన మొగుడు పెళ్ళాలు టైటిల్స్కి వాడుకున్నారు ఈ బ్యాక్గ్రౌండ్. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ కింద, ఆడవాళ్ళ మగవాళ్ళ కింద బిహేవ్ చేయడం అనేది టైటిల్స్లో ఆయన వాడుకున్నారండి. అప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆయనకి బాగా కాన్ఫిడెన్స్ వచ్చి పెరిగింది యాక్చువల్గా. అంటే ఆయన చెప్పినప్పుడు మంచి కాన్సెప్ట్ అనుకున్నాం. మేము కథ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్లో ఆగిపోయింది కథ. యాక్చువల్గా ఇంకా ముందుకు వెళ్ళటం లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళని డైరెక్ట్గా చెప్పడం వల్ల కథ ముందుకు వెళ్ళటం లేదు. అప్పుడు దివాకర్ బాబు గారు రైటర్, యాక్చువల్గా కామెడీ సినిమాలుగా బాగా రాస్తారు ఆయన, మంచి రైటర్, స్క్రీన్ ప్లే రైటర్. స్టేజ్ నుంచి వచ్చారు ఆయన, గోపీనాథ్. ఆయన ఏమన్నారంటే దివాకర్ బాబుని పెడదామండి, ఆయన బాగా ఇది చేస్తారంటే దివాకర్ బాబు గారిని తీసుకొచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మంచి స్క్రీన్ ప్లే చేశాడు. ముందు నార్మల్గా ఉండాలి, ఆ తర్వాత మాత ఒక మంది ఇచ్చిన తర్వాత రివర్స్ చేద్దామంటే అక్కడి నుంచి బాగా మూవ్ అయిపోయిందండి ఆ టైటిల్. అండ్ నేను ఇంకోటి కూడా విన్నాను సార్, అప్పటిదాకా ఉన్న కథని పక్కన పెట్టుకుని సెకండ్ హాఫ్ రావట్లేదు అని కూర్చోన్నారు. ఆయన వచ్చి అప్పటిదాకా ఉన్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కేసేసి ఫస్ట్ హాఫ్ కొత్తగా రాపించారంట. నిజంగా ఆ రోజు ఆ సినిమా ముందుకు వెళ్ళడానికి, కథ ముందుకు పోవడానికి, స్క్రీన్ పేరు రావడానికి కూడా దివాకర్ బాబు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్.
ఫస్ట్ మూవీ జమ్ములక్కడ బొమ్మ సూపర్ డూపర్ హిట్, విచిత్రమైన సబ్జెక్టు. ఇండస్ట్రీలో మిగతా మేకర్స్ కానీ మిగతా నిర్మాతలు కానీ ఒక్కసారిగా మీ సైడ్ అలా తిరిగి చూసిన క్షణం కదా. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ తర్వాత ఏమనిపించింది? యాక్చువల్గా అండి అలాంటి కథ అంత ముందు రాలేదు, ఆ తర్వాత రాలేదు, ఎవరో డేర్ చేయలేదు. ఫస్ట్ కాపీ వచ్చేసిన తర్వాత కూడా ఇదే చాలామంది చూసిన వాళ్ళు, ప్రివ్యూ చూసిన వాళ్ళు, ఇదేం సినిమా రా, ఇదెవడు చూస్తాడు దీన్ని, ఆడాళ్ళు మగాళ్ళు అంటే మగాళ్ళు ఆడాలి, ఏంటిది ఇలాంటి సినిమా తీశారు మీరు అని చాలామంది భయపెట్టారండి రిలీజ్ కూడా. ఆ ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు చిన్నగా అంటే చిన్న డిసప్పాయింట్ అయ్యాం కానీ అండి మేమంతా అధైర్యపడలేదు. ఇది కొత్త కాన్సెప్ట్, డెఫినెట్గా ఇది హిట్ అవుతుంది అని మొదటి నుంచి డైరెక్టర్ కానీ మేము కానీ అందరం కాన్ఫిడెన్స్గానే ఉన్నాం. అప్పుడు అది చాలా మంది రకరకాలుగా చెప్పి సెన్సార్ కూడా అబ్జెక్షన్ చేశారు. ఇది మళ్ళీ మేము ఆర్సీకి వెళ్ళాం రివైజ్ కమిటీకి. అప్పుడు సుబ్రహ్మరెడ్డి గారు చూసారు. ఆయన చూసి అరే బాగుంది కదా ఇది, బయట రకరకాలుగా చెప్పారు దీని గురించి, సినిమా బాగుంది తీసారే అని క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసారండి ఆయన. యాక్చువల్గా ఈవి గారు కూడా దీనికి ముందు జంబలకడ పంపని స్ట్రైట్గా పెట్టలేదు, రివర్స్ గేర్ అని టైటిల్ పెట్టారు. మా స్నేహితులు ఏమన్నారంటే కొంతమంది ఫస్ట్ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారు, రివర్స్ కేర్ టైటిల్ ఏంటారు ఆయన, రివర్స్ కేర్ మంచిది కాదు, సంకేతం మంచిది కాదు, ఇది దానికి ఏదైనా టైటిల్ పెట్టండి అంటే అప్పుడు టైటిల్స్ గురించి ఆలోచించుకుంటుంటే వన్ ఫైన్ డే ఒక సిట్టింగ్లో జంబలకడ పంప అనేది కూడా దేవకర్ బాబు గారే సజెషన్ ఇచ్చారు. ఈ గారు వాస్తవానికి ఏంటంటే ఏదైనా బాగుంది అనుకుంటే మొహమాట పడరండి, ఇమీడియట్గా క్యాచప్ చేస్తారు, ఇది బాగుందని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారు. అంతమందిలో ఉన్నా కూడా ఆయన ఆ ఓపెన్ హార్ట్ ఇమీడియట్గా తీసుకుంటారు ఆ టైటిల్. ఆ టైటిల్ ఆ విధంగా వచ్చిన టైటిల్ జంబలకడ పంప. అంటే ఈ సినిమా సక్సెస్ తర్వాత అంటే అప్పటిదాకా రాజేంద్ర ప్రసాద్ గారికి నరేష్ గారికి ఈ కామెడీ సినిమాలు తీస్తూ వీళ్ళిద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ ఉండేది. అవునండి. బట్ ఎంత లేదన్నా సరే ఒక రకమైన ఎడ్జ్ రాజేంద్ర ప్రసాద్ గారికే ఉండేది. బట్ జంబలకడ పంప తరువాత ఆ గీతం చెరిపేశారు నరేష్ గారు కమర్షియల్ గా కూడా అని చెప్పేసి. సో వారితో మీరు ఆ సినిమా టైంలో ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకున్నారు నరేష్ గారితో? నరేష్ గారితో అండి నాకు మొదటి నుంచి బాగా పరిచయం నరేష్ గారు. ఎందుకంటే నేను జంజాల్ గారి దగ్గర ఎక్కువ కాలం పనిచేశాను కనుక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. జంజాల్ గారే యాక్చువల్గా నరేష్ని ఇంట్రడ్యూస్ చేశారు. అందుకని నరేష్తో మాకు బాగా చనువు. నరేష్ అంటే నరేష్ అనే అంత చనువు ఉండేది అనమాట. మొదటి నుంచి ఆయనతోనే తీయాలనుకున్నాను సినిమా, అసలు వేరే ఆర్టిస్ట్ గురించి ఆలోచించలేదు, నరేష్ తోటే తీయాలనుకుంటున్నాను. అట్లాగా జరిగింది. అయితే ఈవి గారు కూడా బాగుందా, మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్గా జాయిన్ అవుతాను, మనం అందరం కలిసే చేద్దాం, లాభ నష్టాలు కలిసే పంచుకుందాం అని చెప్పేసి ఆయన కూడా పార్ట్నర్గా జాయిన్ అయ్యి, వారు భార్య పేరే సరస్వతి కుమార్ గారు, మూడో పేరు సరస్వతి కుమార్ గారు అంటే ఈ సత్యనారాయణ గారి భార్య. అట్లా అట్లాగా సినిమా ప్రారంభం అయిందండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.